హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మసాలా మామిడికాయ పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకు గాను ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3-4 ఎండుమిరపకాయలు ఈ విధంగా స్టవ్ మీద స్ట్రెయిన్ పెట్టి బాగా కాల్చేసుకోండి ఫ్రెండ్స్. బాగా కేర్ఫుల్గా కాల్చండి, ఎందుకంటే చెయ్యి కాలిద్ది. ఆ తర్వాత ఒక అరచక్క మామిడికాయని నేను డైరెక్ట్గానే మిరపకాయలు వేసేసి శుభ్రంగా మిక్సీ వేసేసుకున్నాను. ఆ తర్వాత కాల్ చేసిన ఉల్లిపాయలు పొట్టు తీసేసి శుభ్రంగా ముక్కలుగా కోసేసుకున్నారు. ఒక గిన్నె తీసేసుకొని దానిలో ఆ పచ్చిపులుసు అంటే మామిడికాయ గుజ్జు వేసేసి, ఆ తర్వాత దానిలోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా వేసేసి ఈ ఎండుమిరపకాయలు బాగా నలిపివేసి ఫ్రెండ్స్ దానిలో వేయాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా చేత్తో నలిపేసి వేయాలి. ఆ తర్వాత తాలింపు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని మొత్తం చేత్తో బాగా పిసకాలి, అప్పుడే దానికి అనేది పచ్చిపులుసు ఫ్లేవర్ అనేది సూపర్గా ఉండిద్ది. దీనికి కాంబినేషన్గా నేను చప్పటి పప్పు చేశాను, సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి.